ఈ వారం ఈజీ చట్నీస్లో విజ్జి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చింది నూనె మాగాయ. ఇది మామిడికాయతో చేసుకునే ఇంకో వెరైటీ. ఆవకాయ చేశాక 4-5 రోజులు పడుతుందండి అది ఊరి ఆ టేస్ట్ చేసే వరకును. ఇది చేసుకున్నాం అనుకోండి సాయంత్రం కల్లా తినేయచ్చు దీన్ని హాయిగాను. అందువల్ల ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయ్యాను. స్టవ్ వెలిగించి ఆవాలు అవి చిటపట అనే వరకు ఫ్రై చేయాలి. మెంతులు కూడా వేగిపోయాయండి. వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇంకో డిష్లోకి కూడా తీసుకుందాము. ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు విత్ నూనె బాయిల్ చేస్తున్నాను, నూనె వేడి చేస్తున్నాను. కొంచెం ఆ మాత్రం నూనె పడుతుంది. కాసివి ఆవాలు, 4 మిరపకాయ ముక్కలు, ఇంగు పొడి వేస్తున్నానండి. ఈ ఆవాలు ఈ మిరపకాయ వేగిపోయాయి. మెంతులు ఆ పోపు చల్లారే ఈ లోపల మామిడికాయ ముక్కని తరుపుకున్నాం మనం. ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపెట్టి దీన్ని 1 గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. 1 గంట ఎండిపోయిన తర్వాత ఆ మాగాయ ముక్కలన్నీ ఇగో ఇలాగా కనిపిస్తాయి మనకి. దీంట్లో ఇప్పుడు మనం ఇందాక వేయించి చల్లార్చుకున్నాం కదా ఆవాలు, మెంతులు అవన్నీ కొంచెం మిక్సీ వేసి ఇందులో వేసి కలుపు. ఇందులో ఈ ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో కారం, ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ ఆవాలు మెంతుల పొడి ముక్కలకి అంటేటట్టుగా ఇది బాగా కలిపేసి దీంట్లో ఇందాక మనం పోపుతో నూనె కాచి చల్లార్చుకున్నాం కదా దాన్ని కూడా దీని మీద వేసి కలిపితే మనకి ఒక్క పూటలో తయారైపోయే నూనె మాగాయ సిద్ధమైపోతుంది. ఈ నూనె మాగాయ మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు నచ్చితే లైక్స్ పంపించండి, లేదంటే మీకు నచ్చకపోయినా మీ కామెంట్స్ని నాతో షేర్ చేయండి.